సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలం ఆత్మకూరు కంబాలపల్లిలో మొదటి 2 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయి. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గృహ ప్రవేశాలకు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి వంటిదని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు కేటాయించి ఉన్న ఊరిలోనే ఇంటి కలను సాకారం చేసిందన్నారు. ఇంకా దరఖాస్తు చేయని వారుంటే వెంటనే చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఊర్లోనే స్థలం ఉంటే వాళ్ళకి ఆడగట్టియడమే నిజమైన ప్రభుత్వం. ప్రజలకు అది కావాలి గాని ఏదో లొటంగా పెదవికి ఆశపడ్డట్టు అది ఎప్పుడు ఊడిపడుతుంది ఎప్పుడు తిందామన్నట్టుగా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ అంటేనే కన్న తల్లి లాంటిది. ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు కూడా సేవలు చేస్తూనే వస్తుంది. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రతి ఊరు గల్లి గల్లి కూడా సేవలు అందిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ. ఏది చేసినా 10 ఏళ్ల ముందే గాని ఇక్కడ రోడ్లు గాని మరి బోర్లు గాని వేసింది ఎవరే అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. మరి ఇప్పుడు కూడా మీకోసం రాత్రి పగలు కూడా సీఎం గాని మంత్రులు గాని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మీరు ఓటేస్తే మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే లేని వాళ్లకు పైసలు అవసరం లేదు. మీరు ఓటు వేస్తే చాలు, వాళ్ళకి సన్న బియ్యం వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, మరి 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, మరి ఇట్లాంటి గృహప్రవేశాలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ లో నేను ఎలక్షన్ల ముందు పోయినా, ఏమన్నా తెలుసా, ఈ డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండో గానీ నీళ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఏది కూడా లేదు. ఈ రోజు వస్తే మరి ఎంత సంతోషంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్తూనే మరి ఆనందం అనిపించింది. మరి దాంట్లో పూజ గది పెట్టుకున్నారు, వంట గది పెట్టుకున్నారు, బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్, బయట మెట్ల కింద కూడా బాత్రూమ్ పెట్టుకున్నారు. ఎంత చక్కగా మరి ఈ రోజు ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా బిల్లు ఆపలేదు. ఎక్కడ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ బిల్లు ఆపట్లేదు. దయచేసి మీరు అంతా గమనించండి. దేశంలోనే 5 లక్షల ఇంటికి కట్టుకోవడానికి ఇస్తుందంటే ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇస్తుంది. ఏపీ వ్యాప్తంగా